మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటలో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మల్లంపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్లో కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు కూల్చివేతలు చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటలో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మల్లంపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి, మేడ్చల్ దుండిగల్లోని లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్లో పలు కూల్చివేతలు చేపట్టినట్లు మనకు సమాచారం అంతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే మల్లంపేటకు సంబంధించి కత్వ చెరువులో ఎఫ్టీఎల్ అలాగే బఫర్ లో ఏదైతే విల్లాస్ నిర్మించారని చెప్పడం జరుగుతుందో దానికి సంబంధించి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతానికి హైడ్రా అధికారులు జేసీబీలతో సహా చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం నుంచే కూల్చివేతలను స్టార్ట్ చేయడం జరిగింది. పూర్తి సమాచారంలోకి వెళ్తే మాత్రం ఈ లక్ష్మీ విల్లాస్ కి సంబంధించి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలోనే వీళ్ళు ప్రీ లాంచ్ లో భాగంగా కత్వ చెరువు వద్ద తీసుకోవడం జరిగింది. మొత్తంగా దాదాపుగా 360 విల్లాస్ ను వీరు కన్స్ట్రక్షన్ చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. మొత్తంగా ఈ పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే వీరికి 60 విల్లాస్ కు మాత్రమే హెచ్ఎండిఏ నుంచి ఉండడం జరిగింది. మిగతాదంతా కూడా ఫేక్ సర్టిఫికెట్లు కావచ్చు, ఫేక్ హెచ్ఎండిఏ పర్మిషన్లతో వీరందరూ కూడా పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి 360 యాక్చువల్ గా ఉన్నాయి. 60 విల్లాస్ కి పర్మిషన్ ఉంటే మాత్రం దాదాపుగా మరో 300 వరకు ఫేక్ డాక్యుమెంట్స్ తో కావచ్చు అన్ఆథరైజ్డ్ గా వీరు కన్స్ట్రక్షన్ చేశారని కూడా గతంలోనే అభియోగాలు ఉండడం జరిగింది. అప్పట్లో ఉన్న కలెక్టర్ మేడ్చల్ కలెక్టర్ హరీష్ దీనిపైన కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి దానికి సంబంధించి అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే పూర్తి ఒక 8 మాత్రం చెరువులోనే ఎఫ్టీఎల్ కాదు, బఫర్ కాదు, మొత్తంగా చెరువులోనే 8 కన్స్ట్రక్షన్స్ ఉండడం జరిగింది. అప్పుడే ఆయన ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలోనే ఈ 8 విల్లాస్ ను కూడా పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. వాటికి సంబంధించి సీజ్ ను కూడా చేయడం జరిగింది. సో ఎప్పుడైతే హైడ్రా రావడం జరిగిందో దీనికి సంబంధించి గతంలోనే వీటికి పూర్తి స్థాయిలో ఏది కూడా పర్మిషన్స్ ఇవ్వడం కావచ్చు, దాంట్లోకి వెళ్లకుండా ఇంటి నెంబర్లు కావచ్చు ఏది ఇవ్వకుండా కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే ఏదైతే చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ లో నిర్మించడం జరుగుతుందో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో తెచ్చుకోవడం జరిగింది. దీనిపైన కూడా స్థానికులే కావచ్చు, అలాగే విల్లాస్ కొనుగోలు చేసిన వారు కూడా ఇబ్బంది ఉండడం జరిగింది. అప్పటికే 1,10,00,000 అంటే ఫ్రీ లాంచ్ లోనే దాదాపుగా 1,10,00,000 రూపాయలను వారు చెల్లించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 360 కుటుంబాలకు సంబంధించిన వారందరూ కూడా దీంట్లో ఉంటారు కాబట్టి మరి వారి పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు చెప్పినట్టుగా 60 విల్లాస్ కు మాత్రమే పర్మిషన్ ఉన్నట్లు, మిగతా 300 విల్లాస్ కూడా అనాథరైజ్డ్ గా ఉన్నట్లు మీరు చెప్తున్నారు. బట్ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చెరువులో ఉన్నటువంటి ఆ 8 విల్లాల పరిస్థితి పూర్తిగా డెమోలిషన్ చేస్తారా? ప్రస్తుతం అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? శోభన్, గతంలోనే మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు 8 కూడా చెరువులోనే ఉన్నాయి, వీటికి పర్మిషన్ లేదు అని చెప్పేసి అప్పుడే కూల్చివేతలు చేపట్టడం జరిగింది. దాంట్లో సీజ్ కూడా చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే పూర్తి స్థాయి ఏదైతే ఎండి చైర్మన్ ఎవరైతే ఉండడం జరిగిందో వాళ్ళు ఎన్ఆర్ఐ యుఎస్ లో ఉండడం జరుగుతుంది కాబట్టి వారు ఇక్కడ నుంచి తర్వాత ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత ఏ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా ఈ 8 కన్స్ట్రక్షన్ తో పాటుగా మిగతా వాటిని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏదైతే పాక్షికంగా ధ్వంసం చేసి సీజ్ చేయడం జరిగిందో వాటన్నిటి కూడా నిబంధనలకు కాకుండా వారందరూ కూడా అనాథరైజ్డ్ గా వాటిని తీసుకోవడం జరిగింది, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే పర్మిషన్స్ ఉన్న విల్లాస్ లో మాత్రం ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు, కానీ అనాథరైజ్డ్ గా ఉన్న వాటికి మాత్రం దుండిగల్ మున్సిపాలిటీ కావచ్చు, అలాగే హెచ్ఎండిఏ అధికారులు కూడా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. హైడ్రా అధికారులు ఎప్పుడైతే మొన్న వచ్చి కత్వ చెరువును పరిశీలించడం జరిగిందో వారు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వీరు కూడా కోర్టుకు వెళ్తాము అనే ఉద్దేశం ఉండేది. కానీ వారు ఎన్ఆర్ఐ ఏదైతే విల్లాస్ కు సంబంధించిన ఓనర్ ఎన్ఆర్ఐ అతను లేకపోవడం కావచ్చు. సో మొత్తంగా అయితే ఇప్పటి వరకు 8 మాత్రం అప్పుడే హైడ్రా చేపడుతున్నటువంటి ఈ సడన్ డెమాలిషన్స్ కి సంబంధించి విల్లాస్ లో ఉంటున్న మిగతా పబ్లిక్ కావచ్చు, అక్కడ స్థానికులు కావచ్చు, ఎలాంటి రెస్పాన్స్ ని వ్యక్తం చేస్తున్నారు?
శోభన్, నిజంగానే ఏదైతే పర్మిషన్ ఉన్న వారికి మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఏదైతే మ్యానిపులేట్ చేస్తూ పర్మిషన్స్ ఉన్నాయి, తమకు పర్మిషన్స్ ఉన్నాయి, మిగతా వాటిలో కూడా అమ్మడం జరిగింది, వారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. గతంలోనే వీరందరూ కూడా ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మీరు మ్యానిపులేటెడ్ గా పర్మిషన్స్ లేకుండా అని ఉన్నాయి అని చెప్పేసి కోట్లాది రూపాయలను తమ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు హైడ్రా అధికారులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు వచ్చి ఇట్లా పర్మిషన్స్ లేవు అని చెప్పడం పట్ల కూడా మీరు మ్యానిపులేట్ చేసిన డాక్యుమెంట్స్ మాకు చూపించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ చూపించారని కూడా వారు గతంలోనే ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు గత కొద్ది రోజులు హైడ్రా వచ్చినప్పటి నుంచి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మొన్న ఈర్ల చెరువు, ఎర్రకుంట చెరువులో అపార్ట్మెంట్స్ ను కూల్చివేయడం జరిగింది. ఆ కొండ కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. లక్షలాది రూపాయలు పోసి మేము అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ ను కొన్నాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని కూడా చెప్తున్న నేపథ్యం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మరి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా హైడ్రా అధికారులు ఆలోచించాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో కొన్నాము, మరి మాకు ఓనర్ నుంచి డబ్బులు ఇప్పిస్తారా, లేకపోతే మమ్మల్ని వేరే అపార్ట్మెంట్ ఏదే విల్లాస్ కి ఏదైతే ఖాళీగా ఉండడానికి పంపిస్తారా అనేది మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇట్లా వచ్చి సడన్ గా కూల్చివేతలు, ఏదైతే చెరువులో కూల్చివేతలు అనేది అందరూ కూడా ఒప్పుకుంటారు, కానీ కట్టారు మేము పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్తున్న వాటికి మాత్రం మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ అసలు ఉందో లేదో మాకైతే ఒక డాక్యుమెంట్ చూపించారు, ఇదంతా కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ అని చెప్పేసి, కానీ ఇప్పుడు వచ్చి మీరు మ్యానిపులేటెడ్, ఇది ఫోర్జరీ అంటున్నారు. సో దీనికి సంబంధించిన మాకు పూర్తి స్థాయి సమాచారం లేదు కాబట్టి మాకు ఏదైతే విల్లా ఓనర్స్ ఉన్నారో వారితోటి సమన్వయం చేసుకుని మా డబ్బులైనా సరే లేకపోతే మాకు అకామిడేట్ వేరే దగ్గర అకామిడేట్ చేయండి అని కూడా వారు ఏదైతే ఉన్నవారు కావచ్చు, అలాగే స్థానికులకు సంబంధించి చూసుకున్నట్టయితే మాత్రం చెరువును పూర్తి స్థాయిలో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ అంతా కూడా అనాథరైజ్డ్ గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారని చెప్పడం జరుగుతుంది. ఏదైతే పూర్తి స్థాయిలో పర్మిషన్ ఉందో అక్కడి వరకు అయితే ఓకే, కానీ అనాథరైజ్డ్ గా ఇంకా చెరువులోకి చొచ్చుకొని రావడం మాత్రం ఆక్షేపణీయం కాదని కూడా మల్లంపేటకు సంబంధించిన స్థానిక వాసులు చెప్పడం జరుగుతుంది. సో రెండు వేరియేషన్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఫోర్జరీ డాక్యుమెంట్స్ కావచ్చు, చెరువులో కట్టడం అనేది ఒకటే అయితే, చెరువును ఆక్రమించుకొని మరింత భాగాన్ని ఆక్రమించుకొని వీళ్ళు విల్లాస్ కట్టడం కావచ్చు, అలాగే ఇలా కొన్ని మోసపోయిన వారి పరిస్థితి అనేది ఏంటి అనేది కూడా అక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. శోభన్. రైట్ గణేష్, థ్యాంక్ యూ.